ఓకే. సో వెల్కమ్ యూ ఆల్ టు బీసీఏటీ గైస్. సో బీసీఏటీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి? సి ఆఫ్టర్ పోస్ట్ బీసీఏటీ నేర్చుకున్న తర్వాత మీకు వేరే ఏం కోర్స్ అవసరం లేదు. ఓకే, దాని అవసరం మీకు పడదు. బీసీఏటీ ఫుల్ ఫామ్ ఇస్ ది బెస్ట్ కోర్స్ ఆఫ్ ఆల్ టైమ్, బెస్ట్ కోర్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, సో దీని తర్వాత మీకు ఏ కోర్స్తోని అవసరం ఉండదు. ఉన్నా కూడా అది అంతగానం వర్త్ ఉండదు. అండ్ ఐ మీన్స్ లైక్ వర్త్ ఉండొచ్చు, అది పక్కన పెడదాం. బట్ ఇంకో కోర్స్ మాత్రం మీకు అవసరం ఉండదు. యూ విల్ బి లైక్ మార్కెట్ అంటే ఏంటి, ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ విల్ బి పిక్చర్ పర్ఫెక్ట్ ఫుల్ షాట్. Okay, so that is the thing. And yeah, chalo, let us get into the concept now. Let us get into the topics. Okay, screen share చేస్తాను ఆగండి. Just a minute. చలో, స్క్రీన్ విజిబుల్ అనుకుంటున్నా. Yeah. ఓకే, యా. సో బిఫోర్ గెటింగ్ ఇన్ కొన్ని థింగ్స్ మీకు చెప్పాలి. ఓకే, బిఫోర్ లైక్ డీప్లీ వెళ్ళే ముందు వాట్ ఆల్ వి విల్ లెర్న్ అండ్ నా ట్రేడింగ్ స్టైల్ ఏంటి అండ్ మీరు ఏం నేర్చుకోబోతున్నారు, వి విల్ లెర్న్, విల్ గెట్ టు నో. ఓకే, అండ్ దాని తర్వాత మనం మెల్లిగా విల్ స్టార్ట్ ది సెషన్. బట్ యా, ఇది మీకు సిన్స్ ఇట్ ఇస్ డే 1 ఇది మీకు తెలియాలి. అండ్ ఒక్క నిమిషం. ఓకే, ఫైన్. డ్రాయింగ్స్ రాగానే ఎరేజ్ దిస్. సాగర్, ఎరేజ్ చేయండి ఇది. ఓకే, సో గైస్, యా, సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు మండే టు సాటర్డే ఉంటాయి క్లాసెస్. ఓకే, మండే టు సాటర్డే ఉంటాయి. డైలీ నైట్ 8 PM ఉంటుంది. బట్ 1 డే మీకు 7 PM ఉంటుంది క్లాస్. ఓకే, వీక్లో 1 డే మీకు 7 PM ఉంటుంది. అది మీకు రేపు చెప్తాను. ఓకే, ఒక రోజు మాత్రం 7 PM ఉంటుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సాటర్డే ఆర్ ఎల్స్ ఫ్రైడే మాత్రం మీకు 7 PM ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ నాకు కొంచెం లైక్ ఈ డేస్లో 8 to 9 PM కొంచెం ఒక ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి. సో ఐ నీడ్ టు డెఫినెట్లీ అటెండ్ దెమ్ ఫర్ దిస్ మంత్. సో అందువల్ల నాకు ఇది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ యా, అపార్ట్ ఫ్రమ్ దాట్ నెక్స్ట్ థింగ్ ఇస్ మై లీవ్స్. ఓకే, నేను జూలై 4th, ఓకే, జూలై 4th రోజు నేను లీవ్ తీసుకుంటున్నాను. ఓకే, లైక్ ఆ రోజు మీకు క్లాస్ ఉండదు బేసికలీ. ఎందుకనంటే లైక్ ఓకే, యు లీవ్ ద రీజన్, నాకైతే ఆ రీజన్ నేను రాలేను. అండ్ దాని తర్వాత కూడా మధ్యలో నేను ఎప్పుడైనా నేను క్లాస్ అటెండ్ అవ్వలేనని చెప్తాను. ఓకే, అప్డేట్ ఇన్ ద గ్రూప్. ఆ రోజు మాత్రం క్లాస్ ఉండదు. మోస్ట్లీ ఐ వోంట్ డూ దిస్. ఓకే, బట్ ఏదైనా ఎమర్జెన్సీలో సిచ్యువేషన్లో మాత్రమే నేను క్లాస్ చెప్పలేను. ఓకే, ఆన్ దోస్ డేస్ చలో వీ కెన్ యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. ఓకే, దాని తర్వాత మీ దగ్గర ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ గైస్, మీ దగ్గర ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్, అది నేను ఆల్రెడీ రీల్స్లో షేర్ చేశాను. ఈ 3 ఇంపార్టెంట్ బుక్స్ మీ దగ్గర ఉంటే మీకు కొంచెం బిగినింగ్ స్టేజెస్లో కానీ లేకపోతే ఫర్దర్గా కానీ మీకు కొంచెం ఆ సపోర్ట్ ఉంటుంది. పోస్ట్ ద కోర్స్ కూడా మీకు కొంచెం అవి హెల్ప్ అవుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ బై సునీల్ గుర్జార్. ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ బై సునీల్ గుర్జార్. ఓకే, బుక్ చాలా బాగుంటుంది. లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ బేసిక్ బుక్, వెరీ వెరీ బేసిక్ బుక్. ప్రైజ్ యాక్షన్ బుక్స్లో ఎలాగా రిజిస్టర్ అయిందో అది ఈయన చూపిస్తాడు మొత్తం డీటెయిల్లీ.
ఓకే, ప్రైస్ యాక్షన్ ఓకే ఇలాగ రిజిస్టర్ అయిందని మీకు ఒక కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుంది. బేసికలీ మీకు క్లాసెస్లో మీకు ఇదంతా నేర్చుకుంటారు. బట్ యా ఇది ఒకటి కొంచెం ఉంటే ఆ తోడు అనేది ఉంటుంది. మీరు లైక్ ఎవ్రీ డే మీరు రికార్డింగ్ ఓపెన్ చేసి వీడియో పాజ్ చేసి చూడలేరు. ఓకే, సో బుక్ ఉంటే డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఐ రికమెండ్ దిస్ బుక్ ఫర్ ఓన్లీ ఫర్ బిగినర్స్. బట్ ఇంటర్మీడియట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చలో యూ క్యాన్ ఇగ్నోర్. ఓకే, మీకు ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు. దాని తర్వాత ట్రేడింగ్ ఇన్ ద జోన్ గైస్, ట్రేడింగ్ ఇన్ ద జోన్. రీడింగ్ ఇన్ ద జోన్ ఓకే బై మార్క్ డోగ్లస్. బుక్ అమేజింగ్ ఉంటుంది. లైక్ మీరు ఎలాగా మీ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్లోనే ఎలాగా ఉంటే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అనే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేది వాడు చూపిస్తాడు. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బుక్. బేసికలీ గైస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మీకు ఇంకొక బుక్ చెప్పండి, దాని తర్వాత మీకు చెప్తాను వై దీస్ బుక్స్ అని చెప్పేసి. థర్డ్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ లైక్ థింక్ అండ్ ట్రేడ్ లైక్ అ ఛాంపియన్. ఓకే, థింక్ అండ్ ట్రేడ్ లైక్ అ ఛాంపియన్. ఓకే, బేసికలీ బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయో నాకైతే తెలియదు, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఉంటే మాత్రం యా లైక్ ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నౌ ద థింగ్ ఇస్ వై 2 బుక్స్ ఆన్ సైకాలజీ. సి ట్రేడింగ్ ఇన్ ద జోన్ అండ్ థింక్ అండ్ ట్రేడ్ లైక్ అ ఛాంపియన్ ఏవైతే ఉన్నాయో 2 బుక్స్, ఓకే, బుక్ నెంబర్ 2 అండ్ బుక్ నెంబర్ 3 ఇవి మీకు సైకాలజీ మీదనే ఉంటాయి. వై? బికాస్ సి మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ సమ్ లిమిట్, అక్కడ వరకే. దాని తర్వాత మొత్తం గేమ్ అంతా మీ మైండ్ పైన ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ పైన ఉంటుంది. మీరు ఎలాగా ఆలోచిస్తున్నారు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ టేకింగ్ అ ట్రేడ్. ఓకే, సో అందువలనే సైకాలజీ కోసం ఈ బుక్స్ మనం కొంటాము. డైలీ మార్నింగ్ కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి, అందులో అది ఓపెన్ చేసి చదివేస్తే మీకు కొంచెం ఆ రిఫ్రెష్మెంట్ దొరికేస్తుంది. అండ్ దాని తర్వాత యూ కెన్ గో స్టార్ట్ యువర్ డే. ఓకే, నౌ వాట్ ఈజ్ అవర్ కోర్ స్ట్రక్చర్? మన కోర్ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈరోజు మీరు నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈస్ స్టాక్ మార్కెట్. ఓకే, నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి తెలుసు అని చెప్పి, బట్ దేర్ ఆర్ టోటలీ బిగినర్స్ హూ డోంట్ నో. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ కోసం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఏదైనా బేసిక్స్ మిస్ అయిపోతే ఇక్కడ కవర్ అయిపోతాయి. ఓకే, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ దీని తర్వాత లైక్ వీ విల్ సీ ఫ్యూ అంటే ఇన్వెస్ట్మెంట్ టైప్స్ ఏంటి ఎక్సెట్రా మనం చూస్తాం. అండ్ ఐ విల్ షేర్ యూ వన్ చెక్ లిస్ట్ విత్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఓకే, ఈ చెక్ లిస్ట్ నేను పర్సనల్గా ప్రిపేర్ చేసుకోలేదు. ఈ చెక్ లిస్ట్ నాకు ఒక సిఏ ఇచ్చారు. ఓకే, హూ ట్రేడ్స్ రెగ్యులర్లీ ఇన్ మార్కెట్. ఆయన నాకు ఈ చెక్ లిస్ట్ ఇచ్చారు బికాస్ ఈజ్ టోటలీ ఫండమెంటల్ అనలిస్ట్. ఓకే, సో ఆయన నాకు ఈ చెక్ లిస్ట్ ఇచ్చారు అండ్ ఆ చెక్ లిస్ట్తో నాకు కొన్ని రిజల్ట్స్ కనిపించాయి. దట్ ఈస్ వై ఐ విల్ షేర్ దట్ చెక్ లిస్ట్ విత్ యూ. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్, ఓకే, అదంతా ఇన్వెస్టింగ్, అదంతా ఓకే ఫైన్. మీరు 1 or 2 days చూస్తారు ఇన్వెస్టింగ్ పైన. ట్రేడింగ్ పైననే మీరు లైక్ మొత్తం కోర్స్ అంతా చూస్తారు బేసికలీ ఆన్ ట్రేడింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఏం నేర్చుకుంటారంటే ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ ఆ ప్రైస్ యాక్షన్ బేసిక్స్ ఏంటి? బేసిక్స్ నాకు తెలుసు, అందరికీ తెలుసు అని చెప్పేసి. ఓకే, బట్ బేసిక్స్ అందరికీ తెలుసు, బేసిక్స్ పైన అందరు వర్క్ చేస్తున్నారు. అందరు వర్క్ చేస్తే ఇక్కడికి ఈ క్లాస్కి మీరు రాకపోతుండే. ఓకే, సో బేసిక్స్ అనేటివి వర్క్ అవ్వట్లేవు. అండ్ అవి ఏంటి, ఆ బేసిక్స్ ఏంటి, అవి ఎందుకు వర్క్ అవ్వట్లేవు అనేది మనం చూస్తాం. అండ్ సెకండరీ థింగ్ అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ విచ్ ఇస్ లైక్ అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్. ఇది ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ గైస్. దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ బేసిక్స్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అండ్ ఈ అడ్వాన్స్ లెవెల్ థింగ్ ఎందుకు వర్క్ అవుతుంది మార్కెట్లో, వై, అది ఎందుకు కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ మనం బేసిక్స్తో సరిపోతుండే, బట్ వై ఆర్ వి లెర్నింగ్ అడ్వాన్స్? మనం ఎందుకు అడ్వాన్స్ నేర్చుకుంటున్నాం అండ్ రీజన్ ఏంటి? దాని తర్వాత లైక్ ఎందుకు అడ్వాన్స్లో కూడా ఒక టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, వై అండ్ ఆల్ యూ విల్ లెర్న్. ఓకే, దీని తర్వాత మీకు ఆల్మోస్ట్ ఆ ప్రైస్ యాక్షన్ సెట్ అయిపోతుంది. ఓకే, ప్రైస్ యాక్షన్ మాత్రం మీకు సెట్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. యూ విల్ బి ఎలిజిబుల్ టు ట్రేడ్ ఆఫ్టర్ లెర్నింగ్ అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ గైస్. అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇది కంప్లీట్ చేయడానికి మీకు 10 to 15 days ఆఫ్ టైం పడుతుంది, జస్ట్ అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్ చేయడానికి.
ఓకే, టోటల్లీ డెప్త్గా డీప్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ప్రతి ఒక్క క్యాండిల్తో వెళ్తాం మనం, ప్రతి ఒక్క క్యాండిల్తోని. ఓకే, సో దట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెప్త్గా అర్థం కావడానికి అండ్ మీరు ఎర్రర్స్ చేయకుండా ఉండడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సి ఒక్కటి నేను ఏం చెప్తానంటే, మీకు అడ్వాన్స్ లెవెల్ ప్రొజెక్షన్ నేర్చుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాసెస్ తక్కువ అవుతాయి, లాసెస్ చాలా తక్కువ అవుతాయి. బికాస్ అన్నెసెసరీగా మనం ఎంట్రీ తీసుకోం. అడ్వాన్స్ లెవెల్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత అన్నెసరీగా మనం ఎంట్రీ తీసుకోం. మార్కెట్లో ఎవ్రీ డే యూ విల్ సీ లైక్ వాట్, ఎవ్రీ డే యూ విల్ సీ అన్నెసరీ ఎంట్రీస్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్. ప్రతి మూమెంట్ ట్రేడ్ చేయడానికి కాదు, ప్రతి మూమెంట్ ప్రతి మినిట్ ట్రేడ్ చేయడానికి కాదు. ఓకే, సో అన్నెసరీ ఎంట్రీస్ని మనం ఫిల్టర్ చేసేస్తాం. ఓకే, ఆ నెసెసరీ ఎంట్రీస్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ నెసెసరీ ఎంట్రీస్లో కూడా మీకు కొన్ని స్టాప్ లాస్ హిట్ అవుతాయి, కొన్ని జెన్యున్గా టార్గెట్ హిట్ అవుతాయి. దీస్ ఆర్ ఓన్లీ 2 అవుట్కమ్స్, ఇంతకంటే వేరే అవుట్కమ్ అయితే లేదు. ఓకే, యా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ట్రాప్ ట్రేడింగ్ ఉంటుంది. ట్రాప్ ట్రేడింగ్ ఉంటుంది అంటే మార్కెట్లో ఎవ్రీడే మూమెంట్ టు మూమెంట్, మినిట్ టు మినిట్ మార్కెట్లో ట్రాప్స్ అవుతాయి గైస్. సి వై, ఎందుకు ట్రాప్స్ అవ్వాలి? ఓకే, సమ్మన్ హ్యాస్ రైజ్డ్ దేర్ హ్యాండ్, ఎనీ డౌట్? హలో, లాస్ట్ ఒక 30-40 సెకండ్స్ కనెక్షన్ కొంచెం ఇదైంది. కుదిరితే రిపీట్ చేయండి, లేదంటే ఏంటంటే మీరు చెప్పింది నాకు వినిపించలేదు. లాస్ట్ ఒక 40-45 సెకండ్స్ నా వైఫై కొంచెం వీక్ అయింది, సో ఐ కుడెంట్ హియర్ యూ లాస్ట్ 45 సెకండ్స్. ఓకే, ఇఫ్ పాసిబుల్ కెన్ యూ రిపీట్ ఆర్ షుడ్ ఐ వాచ్ ద రికార్డింగ్ అని అడుగుతాను. యా, ఓకే ఓకే. సో అడ్వాన్స్ లెవెల్ ప్రొజెక్షన్ చూస్తాం. ఓకే, అడ్వాన్స్ లెవెల్ ప్రొజెక్షన్ చూస్తాము. దీంట్లో మీకు ఆఫ్టర్ స్టడీయింగ్ అడ్వాన్స్ లెవెల్ మీకు టోటల్లీ బేసిక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అండ్ దీంతో మీకు యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ట్రేడింగ్. ఓకే, దీని తర్వాత బేసికలీ. ఓకే, అండ్ యా, నెక్స్ట్ ఏంటంటే లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంట్రీస్ విల్ బి ఫిల్టర్డ్. ఓకే, మార్కెట్లో ఎవ్రీ మూమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎంట్రీ. ఓకే, ప్రతి ఒక్క మూమెంట్లో మనకు ఎంట్రీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఓకే, కానీ ఆ నెసెసరీ ఎంట్రీస్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి అవి మనం చూస్తాం. అండ్ అక్కడితోని యువర్ ఎంట్రీస్ విల్ బి ఫిల్టర్డ్. ఓన్లీ వి విల్ ఫోకస్ ఆన్ ఫ్యూ గుడ్ నెసెసరీ ఎంట్రీస్. ఓకే, అండ్ ఆ నెసెసరీ ఎంట్రీస్ నుంచి యూ విల్ హ్యావ్ ఓన్లీ 2 అవుట్కమ్స్. వన్ ఇస్ a genuine stop loss, other one is a good target. Okay, only 2 things possible after filtering the entries. సో మీకు చాలా తక్కువ మూమెంట్లో ట్రేడ్ చేయడానికి దొరుకుతుంది. ఓకే, పర్ డే ఓన్లీ 1 or 2 ఎంట్రీస్ దొరుకుతాయి, బట్ 1 or 2 ఎంట్రీస్ విల్ లీడ్ టు అ గుడ్ అవుట్కమ్ గైస్ ఆఫ్టర్ స్టడీయింగ్ అడ్వాన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్. ఓకే, సో యా. అండ్ దీని తర్వాత మీకు సెకండరీగా ట్రాప్ ట్రేడింగ్ ఉంటుంది. ట్రాప్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఆ ట్రాప్స్ని మనం హౌ టు ఐడెంటిఫై, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ టు ఐడెంటిఫై. ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఓకే ద ఆపోజిట్ పర్సన్ లైక్ ఆ మార్కెట్లో ఆ ట్రాప్ అనేది జరిగిపోయిందని మనకు తెలిసిన తర్వాత దెన్ యూ విల్ సీ ఈ ట్రాప్ని మనం ఎలాగా అడ్వాంటేజ్ తీసుకోవాలి, దీన్ని మనం ఎలాగా ట్రేడ్ చేయాలి, ఈ ట్రాప్ని అది చూస్తాం. ఓకే, హౌ టు ఐడెంటిఫై అండ్ హౌ టు టేక్ ది అడ్వాంటేజ్. ట్రాప్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని మనం అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలి అండ్ మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటి ట్రాప్ ట్రేడింగ్తో, దోస్ యూ విల్ సీ. ఓకే, అండ్ లాస్ట్ మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ బేసికలీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేటివి 4Xలో బాగా వర్క్ అవుతాయి. ఓకే, 4X క్రిప్టోలో బాగా వర్క్ అవుతాయి, బట్ దే విల్ వర్క్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఆల్సో. వీటికి ఒక ఎడ్జ్ ఉంది, వాటికి ఒక లిమిట్ ఉంది. దే విల్ వర్క్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్సో. ఓకే, సో బేసికలీ ఇన్స్టిట్యూషన్స్ ప్రైస్ని ఎలా చూస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వేర్ దే విల్ ప్లేస్ ది ఆర్డర్స్. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గాయ్స్, వేర్ దే విల్ ప్లేస్ ది ఆర్డర్స్. ఇది మనం చూస్తాం, వాళ్ళు ఎక్కడెక్కడ ఆర్డర్స్ని ప్లేస్ చేయడానికి ఇష్టపడతారు. వై? బికాస్ సి ఇన్స్టిట్యూషన్స్ ఒకటేసారి 500 crores వాళ్ళు ట్రేడ్ చేస్తారు. 500C, 1000C, 2000C వాళ్ళు ట్రేడ్ చేస్తారు. సో ఆ అమౌంట్ని వాళ్ళు ఊరికనే పెట్టరు. ఓకే, వాళ్ళు ఊరికనే పెట్టరు. దే విల్ పుట్ ఇన్ అ ప్లేసెస్ వేర్ దే ఆర్ సో మచ్ ఫ్రెండ్లీ. ఓకే, సో మచ్ ఫ్రెండ్లీ మూమెంట్లో దగ్గర పెడతారు అండ్ అది మనకి ఫ్రెండ్లీ ఉండొద్దు, వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండేలా ఒక ప్లేస్లో పెడతారు. ఆ ప్లేస్ని ఎలా క్రాక్ చేయాలి, దోస్ థింగ్ యూ విల్ స్టడీ. ఓకే, అండ్ మీకు
మధ్య మధ్యలో సైకాలజీ సెషన్స్ ఉంటాయి గైస్. సైకాలజీ సెషన్స్ ఉంటాయి. సైకాలజీ సెషన్స్ అంటే ఇక్కడ మీకు మోటివేషన్ చెప్పాను. ఓకే, నువ్వు మొత్తం పీకే పారే అని చెప్పాను. బట్ వెరీ ప్రాక్టికల్ థింగ్స్ చెప్తాను. హౌ ఇట్ ఈస్ లైక్. సి బేసికలీ ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హౌ యూ షుడ్ థింక్. మీరు ఎలా ఆలోచించాలి. ఓకే, నౌ అసలు దేనికి ఆలోచించడం దేనికి? సి కొందరికి సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ కొందరికి తెలుసుంటుంది. బిగినర్స్ యూ కెన్ ఇగ్నోర్. బ్రో కేశవ్ బ్రో, చెప్పండి. ఈ ఒక ఫస్ట్ 15 minutes కొద్దిగా లేట్ జాయిన్ అయినా, అంటే ఏమన్నా చెప్పారా? నేను ఎస్ఎంఏ దగ్గర నుంచి వింటున్నా, అందుకోసమే అడుగుతాను. ఓకే, మీరు రికార్డింగ్ వినొచ్చు. ఓకే, తర్వాత పంపిస్తారా బ్రో? యా పంపిస్తాం. క్లాస్ అయిపోయినాక మీరు రికార్డింగ్ వినండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ బ్రో. లేట్గా జాయిన్ అవ్వద్దు ప్లీజ్. ఓకే, అంటే వేరే కాల్ వచ్చింది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే చలో, యా హౌ యూ షుడ్ థింక్ పైన నేను ఫోకస్ చేస్తాను. నౌ వై యాక్చువల్లీ దిస్. సి మీరు ఎలాగైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో గైస్, ఇంటర్నల్లీ మీరు ఎలాగైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో, ఓకే, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాట్ ఎవర్ ప్రొజెక్షన్ బేసిక్స్ యూ లెర్న్ ఆర్ ఎల్స్ అడ్వాన్స్ థింగ్స్ మీరు ఏమేమి నేర్చుకున్నా సరే, సి ది కాన్సెప్ట్స్ విచ్ యూ ఆర్ లెర్నింగ్ కదా, ఈ ప్లేసెస్లో మీకు ట్రేడ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒక సపోర్ట్ దగ్గర మీకు ట్రేడ్ దొరుకుతుంది, రెసిస్టెన్స్ దగ్గర మీకు ట్రేడ్ దొరుకుతుంది, ట్రెండ్ లైన్ దగ్గర మీకు ట్రేడ్ దొరుకుతుంది. బేసికలీ ఈ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్లో ట్రేడ్ చేస్తాం. ఓకే, నౌ యు సి మొత్తం వరల్డ్లో ప్రతి ఒక్క ట్రేడర్కి ఈ థింగ్స్ తెలుసు. సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, ఎక్సెట్రా ఎక్సెట్రా, 4x కాన్సెప్ట్స్, ఐ మీన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ట్రాప్ ట్రేడింగ్ అందరికీ తెలుసు. బట్ సి everyone are not profitable. అందరూ ప్రాఫిటబుల్ అయితే కారు. ఓకే, సో దట్ ఈస్ వై మీరు ఈ ప్లేసెస్ దగ్గర సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ప్లేసెస్ దగ్గర ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, వాట్ యాక్షన్ ఆర్ యూ టేకింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ ఎవ్రీ యాక్షన్ స్టార్ట్స్ విత్ అ థాట్. నాకు తెలుసు, ఇది నేను కొందరికి కాల్స్లో చెప్పాను ఆల్రెడీ. మీకు కొందరికి నేను కాల్ చేసి ఉంటుంది, కొందరికి నా టీం కాల్ చేసి ఉంటుంది. బట్ దిస్ థింగ్ మీకు అర్థం కావాలి. ఓకే, సో మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేసెస్ దగ్గర సపోర్ట్ దగ్గర మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, రెసిస్టెన్స్ దగ్గర మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ట్రాప్ ట్రేడింగ్ ట్రెండ్ లైన్ దగ్గర మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ట్రాప్స్ దగ్గర మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు అని అంటే మీ యాక్షన్ కరెక్ట్గా ఉంటే మీ అవుట్కమ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మీ యాక్షన్ కరెక్ట్గా లేకపోతే మీ అవుట్కమ్ కరెక్ట్గా ఉండదు. సింపుల్. ఓకే, మీ యాక్షన్ కరెక్ట్గా ఉండాలంటే మీ థాట్ కరెక్ట్గా ఉండాలి. వై? ఎందుకంటే ప్రతి ఒక్క యాక్షన్, ఎవ్రీ యాక్షన్ స్టార్ట్స్ విత్ అ థాట్. ప్రతి ఒక్క యాక్షన్ ఒక ఆలోచనతో మొదలవుతుంది. ప్రతి ఒక్క పని ఒక ఆలోచనతో మొదలవుతుంది. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫస్ట్ ఆలోచించుకున్నా, మైండ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసుకున్నా, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఛానల్ నేను క్రియేట్ చేసిన ప్రాక్టికలీ. సో వాట్ ఆర్ యూ థింకింగ్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసినంత ఈజీ కాదు ట్రేడింగ్ చేయడం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ఆ టైంకి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ మైండ్లో రీల్స్ రన్ అవుతున్నాయి. ఇట్లా రన్ అయితే మాత్రం కష్టం బ్రో, గుర్తుపెట్టుకోండి. చాలా తక్కువ వేయాలి మీరు. ఓకే, సో మీ మైండ్ని మొత్తం ఎంటీ చేయాలి. ఎంటీ అంటే ఎలా తెలుసా? మీకు ఒక్క థాట్ కూడా మైండ్లో రావద్దు. ఈవెన్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఇది కూడా మీ మైండ్లో రావద్దు. బేసికల్లీ ఫస్ట్ కీప్ యువర్ మైండ్ ఎంటీ. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సో మీరు ఎలా ఆలోచించాలి అని కూడా నేను చెప్తాను. ఓకే, హౌ యూ షుడ్ థింక్. బేసికలీ ఆ ప్లేస్ దగ్గరికి మార్కెట్ వచ్చింది, మీరు ఒక లెవెల్ డ్రా చేస్తున్నారు, ఆ ప్లేస్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం ఆలోచించాలి? ఓకే, వాట్ ఈస్ ద రైట్ వే టు థింక్? ఏం ఆలోచిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఏం యాక్షన్ తీసుకుంటే మీకు ఏం రిజల్ట్ వస్తుంది. దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్. మధ్యలో మీకు ఈ సెషన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటారు. మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ కరెక్ట్ రిజల్ట్ అంటే ఏంది? 2 things. ఐదర్ అ జెన్యూన్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ అ గుడ్ టార్గెట్. జెన్యూన్ స్టాప్ లాస్ ఆ గుడ్ టార్గెట్, అంతే. మన చేతుల్లో ఏమున్నాయి? మన చేతుల్లో ఎలా ఆలోచిస్తాము అనేది మన చేతుల్లో ఉంది. ఏం యాక్షన్ తీసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. ఓకే, కానీ రిజల్ట్ ఏం వస్తుంది అనేది మార్కెట్ చేతుల్లో ఉంది. అది స్టాప్ లాస్ హిట్ చేస్తుందా, టార్గెట్ హిట్ చేస్తుందా, అది మార్కెట్ ఇష్టం.
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జాబ్ ట్రేడర్ నేర్పించినంత మాత్రాన ఎవ్రీడే ప్రాఫిట్స్ కావు. ఈవెన్ జాబ్ ట్రేడర్కి కూడా లాసెస్ పడతాయి. పెద్ద పెద్ద ట్రేడర్స్కి, వరల్డ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్కి కూడా లాసెస్ పడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఎవ్వరికి ప్రాఫిట్లు కావు. ఓకే, ఆ ఆశతో వస్తే మాత్రం మీ పేమెంట్ మీకు వెనక్కి పంపించేస్తా, సింప్లీ యూ కెన్ ఎగ్జిట్. ఆశతో వస్తే మాత్రం ఎవ్రీడే ప్రాఫిట్స్ అయితే ఏమో అని ఆశతో వస్తే మాత్రం. ఓకే, సో డోంట్ హ్యావ్ అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్. లైక్ ఒక రియాలిటీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. గుడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా, గుడ్ టార్గెట్ హిట్ అవుతుందా, అలా స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే ఐఎమ్ ఫైన్ అనేలా ఉండాలి మీరు. టార్గెట్ హిట్ అయితే చలో ఐఎమ్ ఫైన్ అనేలా ఉండాలి మీరు. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయినా బాధపడడం, టార్గెట్ హిట్ అయినా ఓవర్ సంతోషం పడిపోవడం, దీస్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్. ఓకే, చలో దీస్ థింగ్స్ ఇలాగా మీరు నేర్చుకుంటారు. అండ్ అలా మెల్లమెల్లగా మీకు లైక్ థింగ్స్ అనేది అర్థమవుతాయి. ఎండ్ ఆఫ్ ది కోర్స్ సి, మీకు ఒకటే చెప్తున్నాను, ఐ విల్ ట్రేడ్ విత్ 3 plans గైస్. ఫస్ట్ థింగ్ ప్రైజ్ యాక్షన్ అని అన్నాను, తర్వాత ట్రాప్ ట్రేడింగ్ అని అన్నాను, దాని తర్వాత స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని అన్నాను. ఓకే, మీకు ప్రైజ్ యాక్షన్ చెప్తాను, అడ్వాన్స్ లెవెల్ థింగ్స్ ఓకే, బేసిక్స్ ఓకే అది చెప్తాను, బట్ అడ్వాన్స్ లెవెల్ ఇస్ ఇంపార్టెంట్, అది కన్సిడర్ చేస్తున్నాను. మీకు ట్రాప్ ట్రేడింగ్ థింగ్స్ చెప్తాను, మీకు స్మార్ట్ మనీ థింగ్స్ చెప్తాను. ఇప్పుడు నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే, వాట్ ఈస్ మై ట్రేడింగ్ స్టైల్ అంటే, సి మార్కెట్లో ఆ రోజు ఏం వర్క్ అయితే నేను అది అప్లై చేస్తాను గైస్. మార్కెట్లో ఒక రోజు ప్రైజ్ యాక్షన్ వర్క్ అయితే నేను ప్రైజ్ యాక్షన్ అప్లై చేస్తాను. మార్కెట్లో ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అవుతుందా, ట్రాప్ ట్రేడింగ్ అప్లై చేస్తాను. మార్కెట్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వర్క్ అయితే నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్ని అప్లై చేస్తాను. ఆ రోజు మార్కెట్ నాకు ఏమి చూపించి లైక్ ఇది అప్లై అవుతుందని నాకు అనిపిస్తే నేను అది అప్లై చేస్తాను. సో మీరు ఇంత ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఓకే, ఒక్కదానికి మాత్రం ఫిక్స్ అయిపోతూ లెర్న్ ది కాన్సెప్ట్స్. అక్కడ మార్కెట్ మీకు ఏం చూపిస్తే మీరు దాన్ని అప్లై చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ ట్రేడ్ గైస్. బేసికల్లీ నేను ఎవ్రీడే ఇలాగే ట్రేడ్ చేస్తాను. అండ్ అకార్డింగ్ టు మీ మండే రోజు ట్రాప్ ట్రేడింగ్ కొంచెం నాకు బాగా వర్క్ అవుతుంది. ట్యూస్డే ఈ సమ్వాట్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్. వెనస్డే థర్స్డే నాకు దీని కలయిక లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ప్లస్ ట్రాప్ ట్రేడింగ్ నాకు కొంచెం వర్క్ అవుతుంది వెనస్డే అండ్ థర్స్డే. ఫ్రైడే కంప్లీట్లీ ప్రైజ్ యాక్షన్ వర్క్ అవుతుంది నాకు. అండ్ ఫ్రైడే ఇస్ లైక్ ఆప్షనల్, ఒకరోజు ప్రైజ్ యాక్షన్, ఒకరోజు ఎస్ఎంసి, టోటల్ ఎస్ఎంసి. సో ఇలా నేను నా డేస్ని ఫిల్టర్ చేసుకుంటాను. కానీ నేను ఎవ్రీ డే ఎంట్రీ తీసుకోవాలంటే నేను తీసుకోను. ఎవ్రీడే మాత్రం నాకు పడదు. ఎప్పుడైనా ఒకసారి మార్కెట్ ఇస్ వెరీ గుడ్, చలో 5కి 5 డేస్ ఎంట్రీస్ అవుతాయి, 5కి 5 డేస్ ప్రాఫిట్స్, 5కి 5 డేస్ లాసెస్ కూడా పడతాయి. నాకు అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. సో దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, సో యూ షుడ్ బీ దాట్ ఫ్లెక్సిబుల్ గైస్. సో నేను ప్రైజ్ యాక్షన్ అప్లై అవుతుంది అని అన్నప్పుడు నేను ప్రైజ్ యాక్షన్ మాత్రమే అప్లై చేస్తాను. ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అవుతుంది అన్నప్పుడు నేను ట్రాప్ ట్రేడింగ్ మాత్రమే అప్లై చేస్తాను. ఎస్ఎంసి వర్క్ అవుతుంది అన్నప్పుడు నేను ఎస్ఎంసి మాత్రమే నేను వర్కౌట్ చేస్తాను. ఇలా నేను నా డేస్ని ఫిల్టర్ చేసుకుంటాను. అండ్ నా ట్రేడింగ్ స్టైల్ ఏంటంటే, నేను లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఐ విల్ గో విత్ ఓన్లీ 1 ఎంట్రీ మెథడ్ విచ్ ఇస్ మై సూపర్ ఫేవరెట్. ఆ ఎంట్రీ మెథడ్ మనం వస్తూ చూద్దాం. అండ్ స్ట్రాటజీస్ కూడా కొన్ని ఉంటాయి విచ్ ఐ యూస్. ఓకే, దీస్ ఆర్ లైక్ వెరీ రేర్ స్ట్రాటజీస్, కానీ వస్తే మాత్రం మంచి మంచి ప్రాఫిట్స్ తగులుతాయి. ఓకే, ఆ స్ట్రాటజీస్ని మనం చూస్తాం. అండ్ ఎంట్రీ మెథడ్స్ని మనం చూస్తాం. వాట్ ఐ విల్ ఎయిమ్ ఇస్ very small stop loss, very small stop loss and a good target. నేను ఎప్పుడు ఏం చేసినా కానీ ఒక చిన్న స్టాప్ లాస్కి ఏం చేస్తాను. అండ్ దట్ టు గైస్ పాస్ట్ మంత్ జూన్ ఏదైతే ఉందో ఇట్ హెస్ బీన్ సో మచ్ ఫర్ మీ. దట్ టు లాస్ట్ 2 weeks అమేజింగ్ ఉండే. అండ్ ఎట్లా అంటే స్మాల్ స్టాప్ లాసెస్, ఒక్కొక్కసారి 2 points, ఒక్కొక్కసారి 3 points. ఈరోజు టుడే ఐ టుక్ స్టాప్ లాస్ ఆఫ్ 5 points. దట్స్ ఇట్. ఇన్ నిఫ్టీలో నాకు ఈరోజు లాస్ అయింది. ఐఎమ్ ఓపెన్ టు సే ఓకే, లాస్ అయింది, బట్ దట్ లాస్ ఈజ్ లైక్ నేను జీర్ణించుకోగలుగుతాను దీన్ని. నేను కరెక్ట్గా సుఖంగా వండుకోగలుగుతాను నైట్. ఐ కెన్ స్లీప్ వెల్. నాకు 5 points ఆఫ్ లాస్, బేసికలీ మై లాస్ లిమిట్ ఇస్ ఆఫ్ సమ్ 10 points. ఓకే, కానీ నేను 5 points స్టాప్ లాస్ తీసుకొని వచ్చేసాను. అండ్ ఇట్ వాస్ అ వెరీ రీజనబుల్ స్టాప్ లాస్, వెరీ రీజనబుల్ స్టాప్ లాస్. నాకు ట్రేడ్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి నాకు ఆ మధ్యలోనే అర్థమైపోతుంది. ఓకే, నేను ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మధ్యలో నాకు అర్థమైపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో హౌ దిస్ ఈజ్ లైక్, సి వన్ థింగ్ యూ రిమెంబర్ గైస్, మార్కెట్లో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ స్కిల్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే సి ఏజ్ ఎక్కువ ఉండడం కాదు, ఏజ్ తక్కువనా సరే హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్పెంట్ ఆన్ మార్కెట్, గుడ్డిగా స్పెండ్ చేయడం కాదు. లైక్ ఆ ఎవాల్వింగ్ అనే ఎవల్యూషన్ అనే థింగ్. సో మిస్టేక్స్ చేస్తాం. ఓకే, నేను కూడా చేస్తాను, మీరు కూడా చేస్తారు. నేర్చుకుంటున్నామా లేదా,
మళ్ళీ ఆ మిస్టేక్ని సెకండ్ టైం రిపీట్ చేయట్లేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ కౌంట్స్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు సేమ్ మిస్టేక్ 2 సార్లు చేస్తున్నారంటే యు ఆర్ అ ఫూల్. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఎర్రి పప్ప, ఎర్రి పుష్పం. సారీ నేను అగ్రెసివ్గా ఉంటే, బట్ ఇది నిజం గైస్, ఇది నిజం. నేనైనా మీకు ఇట్లా అగ్రెసివ్గా చెప్తున్నా, మార్కెట్ మీకు చెప్తుంది సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకని చెప్తుంది. కాబట్టి ఎలా చెప్తుంది తెలుసా? విత్ అ ఫార్మ్ ఆఫ్ లాస్. అది మీకు లాస్ ఇచ్చి మీకు లెసన్ చెప్తుంది. అది ఊకే చెప్పదు మార్కెట్. ఓకే, సో మార్కెట్ అనేది ఒక మోహిని దయ్యం. దాంతో జాగ్రత్తగా ఉండాలి, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, కథలు గిద్దలు పడితే మాత్రం కొంపలు అంటుకపోతాయి బ్రో. ప్లీజ్ డోంట్ డూ ది గేమ్స్ ఆడకండి మార్కెట్తోని. ఓకే, నెవర్ బిహేవ్ లైక్ అ కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మార్కెట్. మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కింగ్, మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గాడ్. ఓకే, సో మార్కెట్తోనే మజాక్ ఆడొద్దు. ఓకే, మీ దగ్గర క్యాపిటల్తో కూడా అసలు మజాక్ ఆడొద్దు. ఇట్స్ అ హార్డ్ ఎర్న్ మనీ. ఓకే, అండ్ రిమెంబర్ దిస్. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే, ఓకే, ఇన్ ద బిట్వీన్ ఆఫ్ ద క్లాసెస్ మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే, ఇది కంపల్సరీ కాదు. యూ కెన్ అరేంజ్ 20,000 క్యాపిటల్. కంపల్సరీ అయితే కాదు. దోస్ హూ వాంట్స్ టు అరేంజ్ కెన్ అరేంజ్, దోస్ హూ కెనాట్ చలో లెట్స్ లీవ్. అరేంజ్ చేసుకున్నాక రండి, ప్రాబ్లం ఏం లేదు. చేసుకుందాం అనుకుంటే, బికాస్ నేను చెప్తాను సమ్ డే ఇన్ బిట్వీన్ గైస్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రేడింగ్ అని చెప్తాను. మీరు వెళ్ళి ట్రేడ్ చేయండి నేను చెప్తాను. యూ క్యాన్ గో అండ్ ట్రేడ్. ఆ టైంలో యూ క్యాన్ యూస్ 20,000 ఆఫ్ యువర్ క్యాపిటల్. ఓకే, అండ్ నౌ పోస్ట్ ద కోర్స్ అయిపోయిన తర్వాత మీకు టార్గెట్స్ ఉంటాయి గైస్. టార్గెట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే, సి ఫర్ మై బ్యాచ్ విచ్ ఐ హావ్ రన్ ది లాస్ట్ మంత్ ఏదైతే బ్యాచ్ చెప్పానో, వాళ్ళకి ఫస్ట్ మంత్ టార్గెట్ ఇస్ దే షుడ్ ఎర్న్ 5,000 ఫ్రమ్ మార్కెట్. 5,000 వాళ్ళు ఎర్న్ చేయాలి మార్కెట్ నుండి. ఓకే, వాళ్ళ క్యాపిటల్ 20,000 మాత్రమే ఉంటుంది. అండ్ వాళ్ళు 20,000 పెట్టారు, వాళ్ళు జస్ట్ 10,000 యూజ్ చేస్తారు. అందులో 10,000 వాళ్ళు యూజ్ చేస్తారు. దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. అది మీకు చెప్తాను వెన్ వీ గెట్ ఇన్ టు ద క్లాసెస్ డీప్. బట్ ఇలా ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. నా వై దిస్ టార్గెట్ అంటే, సి ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ దేర్ ఫస్ట్ ఇన్కమ్. ఓకే, సెకండరీ థింగ్ దే ఆర్ పుషింగ్ దర్ సెల్ఫ్ టు మేక్ సమ్ మనీ. థర్డ్ థింగ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ దే ఆర్ టేకింగ్ అవుట్ సమ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, మార్కెట్ నుంచి కొంచెం పైసా బయటకు తీస్తున్నారు. ఓకే, సో ఇఫ్ దిస్ హ్యాబిట్ బిల్డ్స్ కన్సిస్టెంట్గా ఇది కనుక మీకు అవుతే, ఓకే, కన్సిస్టెంట్గా మీరు 5,000 తీయగలిగితే, అండర్స్టాండ్ ఇఫ్ యువర్ క్యాపిటల్ ఇస్ వాట్ ఇఫ్ యువర్ క్యాపిటల్ ఇస్ 2 lakhs. మీ క్యాపిటల్ 2 lakh ఉన్నప్పుడు అవుట్కమ్ని అర్థం చేసుకోండి. ఓకే, 20,000 అని చెప్తున్నా, యాక్చువల్గా చెప్పాలంటే విత్ 10,000 యూ విల్ ట్రేడ్ పర్ డే. ఆ 1,000 రూపీస్తో ఇట్ విల్ బి వెరీ ఈజీ గైస్. 1,000 రూపీస్తో ఇట్ ఇస్ వెరీ డీసెంట్ అమౌంట్ టు గెయిన్ ఫ్రమ్ ద మార్కెట్. సో మీకు మార్కెట్లో 22 days దొరుకుతాయి ట్రేడ్ చేయడానికి 1 monthలో. నేను ఏం చెప్పానంటే, జస్ట్ 5 good daysని కాన్సన్ట్రేట్ చేయండి, చాలా అంతే. 5 good golden days పట్టుకరండి, మీరు టార్గెట్ హిట్ అయిపోతుంది. అవునా కదా? బట్ ఓకే, 5కి 5 days పట్టినా కానీ స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయి. బట్ నేను ఏం చెప్తున్నానంటే, స్టాప్ లాస్ డేస్ని పక్కన పెట్టి 5 good golden daysని పట్టుకుంటే యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ డీసెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పాలి బేసికలీ. ఓకే, అండ్ స్టాప్ లాస్ హిట్ అయిన రోజు మాత్రం యూ కెన్ కన్సిడర్ దీస్. ఓకే, బట్ ఆ స్టాప్ లాస్ ఎంత చిన్నది అనేది నాకు కావాలి, ఎంత చిన్నది. సో ఇలా నేను వాళ్ళని ట్రాక్ చేస్తున్నాను అండ్ దే ఆర్ డూయింగ్. ఓకే, ఆల్రెడీ కొందరికి టార్గెట్ 2 daysలోనే హిట్ అయిపోయింది. బికాస్ సి హౌ మచ్ వాస్ దర్ క్యాపిటల్? 4,700 రూపీస్. అంటే వాళ్ళ దగ్గర ఉండే, బట్ వాళ్ళు జస్ట్ 1 lakh ఎక్స్పెరిమెంట్ చేశారు. కంప్లీట్ బిగినర్స్. క్యాండిల్ అంటే ఇట్లుంటుందని కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, ఫస్ట్ డే 2,600 ప్రాఫిట్, 2 girls were trading together. ఓకే, సెకండ్ డే సమ్ 1,500 ప్రాఫిట్. ఓకే, థర్డ్ డే ఇంకేదో సమ్ 400-600 ప్రాఫిట్ కొట్టేసుకున్నారు. చలో డన్. వాళ్ళ కోర్స్ ఫీజు మనకి వెనక్కి వచ్చేసినట్టే. ఓకే, సో దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. రిజల్ట్స్ వెనకాల పెట్టుకున్నాను కాబట్టే మళ్ళీ ఒక బ్యాచ్ అని పుష్ చేశాను. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద లాస్ట్ బ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్టర్ దిస్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఎంటరింగ్ మల్టిపుల్ బిజినెసెస్. నేను ఒక బిజినెస్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను సైమల్టేనియస్లీ విత్ ట్రేడింగ్. ఓకే, సో అలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి నాకు క్లాసెస్కి టైం దొరకదు. సో ఐ థాట్ చలో లెట్స్ టేక్ అప్ లాస్ట్ బ్యాచ్ అని అనుకున్నాను. ఓకే, బట్ ఇన్ కేస్ నేను చెప్పొచ్చు, లైక్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్, ఇప్పటికే లాట్ ఆఫ్ సీట్స్ హ్యావ్ బీన్ మిస్డ్. నేను కాల్ చేయలేక లాట్ ఆఫ్ సీట్స్ హ్యావ్ బీన్ మిస్డ్. ఓకే, సో లెట్ us see అండ్ వాట్ నెక్స్ట్ అంటే
ఓకే, చలో మీకు మెల్లమెల్లగా వెళ్తుండే చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. అండ్ యా, ఓకే, లెట్ us get into the topic, guys. First, what is stock market? What is stock market? It is a నేను ఎప్పుడైతే ట్రేడింగ్ అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చానో, ఓకే, ఫస్ట్ థింగ్ స్టాక్ మార్కెట్ ఇవన్నీ థింగ్స్ జరుగుతున్నాయో లైక్ పోస్ట్ కోవిడ్కి ముందు, ఓకే, అండ్ కోవిడ్ టైంలో కూడా షేర్స్ పడిపోవడం ఎక్సెట్రా వాట్ ఎవర్ ద థింగ్స్. అండ్ ఆ టైంకి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఏమేమో రెడ్ గ్రీన్ వేసుకుంటున్నారు, నాకు అర్థం అవుతలేదు అసలు ఏంటి అని చెప్పేసి ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద రీసెర్చ్. Now, most important question is not what is stock market. Most important question is market అంటే ఏంటి ఫస్ట్. సి గైస్, చెప్తున్నా కదా, మార్కెట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. సీరియస్గా నేను ఇంత అతుక్కపోతాను అనుకోలేదు మార్కెట్కి, స్టాక్ మార్కెట్కి ఎస్పెషల్లీ, ఓకే. కానీ ఇంత అతుక్కపోతాను కదా అస్సలు తెలియదు. బట్ యా, కొన్ని థింగ్స్ యూనో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తాయి మన లైఫ్లోకి. నాకు అలాగా స్టాక్ మార్కెట్ నా లైఫ్లోకి వచ్చింది, ఓకే. అండ్ యాక్చువల్లీ అర్థం చేసుకోండి, వాట్ ఈస్ అ మార్కెట్. మీరు ఒక్కసారి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళండి గైస్, ఓకే. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది మార్కెట్ అంటే ఏందో. స్టాక్ మార్కెట్ అంటే ఏందో యూ కెన్ సమ్ వాట్ రిలేట్. స్విగ్గీలు, జొమాటోలు, ఓకే, ఇట్ ఈస్ అప్ టు సమ్ ఎడ్జ్. అండ్ బ్లింకిట్, బిగ్ బాస్కెట్ ఇవన్నీ ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోవడానికి, బట్ ఫైన్. కానీ ఒక్కసారి నా కోసం మార్కెట్కి వెళ్ళి చూడండి. వెళ్ళి అక్కడ ఒక 1 hour ఉండండి, ఒక దగ్గర కూర్చోండి, బస్ అంత ఒక దగ్గర కూర్చోండి, జస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఆ మార్కెట్లో ఏం జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూడండి మీరు. మీకు అదే మార్కెట్లో ఉంటే ఆఫ్టర్ పోస్ట్ ద కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు మార్కెట్లో ట్రాప్స్ కూడా అర్థమవుతాయి, ఓకే. ఎందుకంటే రెగ్యులర్ వెజిటేబుల్ మార్కెట్లో కూడా ట్రాప్స్ అవుతాయి. సీరియస్లీ, ఐఎమ్ డామ్ సీరియస్. ట్రాప్స్ ఏంటి? ఓకే, లైక్ ఓకే వీళ్ళు ఇలా సెల్లర్స్ బయర్స్ని ట్రాప్ చేస్తున్నారా, ఆ సినారియోస్ అర్థమవుతాయి. ఓకే, బయర్ ఇక్కడ స్మార్ట్ ఉన్నాడు, ఆ సినారియోస్ అర్థమవుతాయి. అండ్ ఏం జరుగుతుంది అసలుకి అక్కడ, ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఎలా జరుగుతుంది. వెజిటేబుల్ మార్కెట్లో ఏముంటాయి గైస్? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఈస్ అ ప్లేస్, ఓకే. అండ్ మార్కెట్ అనే ఒక ప్లేస్లో ఏమేమి ఉంటాయంటే, సెల్లర్స్ ఉంటారు, ప్రోడక్ట్ ఉంటుంది, బయ్యర్స్ ఉంటారు, అవునా? అమ్మేటోడు, కొనేటోడు, మధ్యలో వాడు ఏం అమ్ముతున్నాడో ఆ ప్రోడక్ట్, ఓకే. మీరు గమనించండి, మీరు మార్నింగ్ సపోజ్ ఆ మార్కెట్ 9 o'clock ఓపెన్ అయ్యి 6 o'clock ఎండ్ అయిపోతే, ఆ టైమింగ్ మధ్యలో, ఓకే, ఈ గ్యాప్ మధ్యలో మీరు వెళ్ళి అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్ గమనించండి. ప్రైస్ ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ కింద మీద అవుతూ ఉంటాయి కదా, మీరు వెళ్ళి గమనించండి. సెల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడు సేమ్ రేట్కి ప్రతి ఒక్క బయర్కి వాడు అమ్మాడు. ఒక కస్టమర్కి 10 rupees చెప్తాడు, ఒక కస్టమర్కి 20 చెప్తాడు, ఒక కస్టమర్కి 15 చెప్తాడు, ఒక కస్టమర్కి 25 చెప్తాడు. వాడు కస్టమర్ని చూసి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాడు ఈజీ అంచనా వేస్తాడు. అండ్ గమనించండి, మార్నింగ్ టైంలో రేట్స్ ఎక్కువ ఉంటాయి వెళ్ళిన వెంటనే, అదే ఈవినింగ్ టైం క్లోజింగ్ టైంలో రేట్స్ తక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? మీరు కనెక్ట్ చేసుకోగలుగుతున్నారా? యా. సో ఒకసారి మీరు వెళ్ళి గమనించండి, మీకు అర్థమవుతుంది వాట్ సినారియోస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్. ఒక 3-4 days వెళ్ళిపోతే మీకు స్టాక్ మార్కెట్ కొంచెం అర్థం అవ్వచ్చు, లైక్ డెప్త్గా, ఇంటర్నలీ, ఓకే. సో సెల్లర్స్ ఏం చేస్తున్నారు, బయర్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ప్రోడక్ట్ ఏం జరుగుతుంది, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఎలా జరుగుతుంది. మార్కెట్ ఈస్ దాట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ గైస్. ఫస్ట్ నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళడానికి ఇష్టపడకపోతుండే, బట్ యా, సిన్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, నేను ఈజీగా ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోతా. బికాస్ నాకు అర్థమైపోతుంది సెల్లర్ సైకాలజీ ఏంటి, బయర్ సైకాలజీ ఏంటి. బయర్ ఏం చెప్తే సెల్లర్ వింటాడు, సెల్లర్ ఏం చెప్తే బయర్ వింటాడు, ఓకే. సో ఇలాంటి థింగ్స్ నేను ట్రాక్ చేసిన అంటే బేసికలీ మరీ ఓవర్ ట్రాకింగ్ ఏం కాదు, కానీ నార్మల్గా వెళ్ళి ఆడ ఉంటే మనకి థింగ్స్ తెలుస్తాయి, ఓకే. సో అలా 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 డోంట్ కన్సిడర్ ఓన్లీ వెజిటేబుల్ మార్కెట్. వెళ్ళి ఒక ఫిష్ మార్కెట్లో ఉండండి, వెళ్ళి ఒక మటన్ షాప్ ముంగట ఉండండి, కూర్చోండి, ఓకే. ఏదైనా ఒకటి వెళ్ళి ఆ మార్కెట్లో మీరు జస్ట్ వెళ్ళి కూర్చోండి, మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పేసి, ఓకే. సో వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ డీల్ అవుతూ ఉంటుంది, సెల్లర్ బయర్కి అమ్ముతూ ఉంటాడు, ఓకే. ఫిష్ మార్కెట్లో ఫిష్ డీలింగ్ అవుతుంది, అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ యొక్క డీలింగ్ అవుతుంది, ఓకే. సో నౌ
స్టాక్ మార్కెట్. అందులో మనం మార్కెట్ అంటే ఏందో చూసాం. ఓకే, మార్కెట్ అంటే ఏంటి? బయ్యర్స్ సెల్లర్స్ ఎక్స్చేంజెస్ అయ్యే ప్లేసెస్. సెల్లర్ బయ్యర్కి ప్రోడక్ట్ అమ్ముతాడు, బయ్యర్ సెల్లర్కి పైసలు ఇస్తాడు, ఎక్స్చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మార్కెట్. నా వీళ్ళు ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు? ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే, ప్రోడక్ట్ సెల్లర్ని బయ్యర్కి ఇస్తున్నాడు, బయ్యర్ ఉల్టా మనీ ఇస్తున్నాడు. సేమ్ వే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని ముందుకి వెనక్కి చేస్తూ ఉంటారు అనమాట. లైక్ బేసికలీ బయ్యర్ సెల్లర్కి అమ్ముతాడు, సెల్లర్ సారీ బయ్యర్ సెల్లర్కి పైసలు ఇస్తాడు, సెల్లర్ బయ్యర్కి ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు, స్టాక్ ఇచ్చేస్తాడు. జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. కాకపోతే వెజిటేబుల్ మార్కెట్లో సెల్లర్కి కొంచెం టైం అనేది దొరుకుతుంది వాటర్ తాగడానికి, బట్ స్టాక్ మార్కెట్లో టైం కూడా దొరకదు. ఇమ్మీడియట్ ఎవ్రీ సెకండ్ యూ విల్ సీ సమ్ ఆర్ అదర్ ట్రాన్సాక్షన్ హ్యాపెనింగ్. ఎవ్రీ సెకండ్ స్టాక్లో, ఎవ్రీ సెకండ్, ప్రతి ఒక్క సెకండ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సెకండ్ ఒకటే ప్రైస్కి ప్రోడక్ట్ పోదు. ఓకే, సో నార్మల్ మార్కెట్లో లైక్ వెజిటేబుల్ మార్కెట్లో కూరగాయలను కింద మీద చేస్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని కింద మీద చేస్తూ ఉంటారు. ఓకే, నౌ వాట్ ఈస్ అ స్టాక్? స్టాక్ అంటే ఏంటి? అసలు స్టాక్స్ని ఎందుకు కింద మీద చేయాలి ఈ కొడుకులు? లెట్ us see that. సి ఇమాజిన్ నేను ఒక కంపెనీ పెట్టాను, సమ్ XYZ అని నాకు ఒక కంపెనీ. ఓకే, నేను కంపెనీ పెట్టేశాను, జిఎస్టీ విఎస్టీ అంతా అయిపోయింది, మొత్తం అన్ని సెటిల్ అయిపోయాయి. నాకు హైదరాబాద్లో చిన్న చిన్న ఆఫీస్ ఉంది, వేర్ హౌస్ ఉంది. నాకు మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను. నేను నా ప్రోడక్ట్, సపోజ్ ఇమాజిన్ నేను ఒక టీషర్ట్ బిజినెస్ చేస్తాను అనుకుందాం. టీషర్ట్ బిజినెస్. ఓకే, టీషర్ట్లు నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. నేను మంచిగా ఒక ఫ్యాషన్ డిజైనర్ని పెట్టుకున్నాను, వాడు నాకు డిజైన్ చేస్తూ ఉంటాడు, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాను. ఓకే, నాకు మంచిగా బిజినెస్ అవుతుంది అనుకుందాం. హైదరాబాద్లో మంచిగా బిజినెస్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నాకు తెలంగాణలో కూడా మంచిగా బిజినెస్ స్టార్ట్ అయింది. ఓకే, ఎంటైర్ తెలంగాణలో మంచిగా సేల్స్ అవుతున్నాయి అండ్ పీపుల్ కూడా మంది కొనుక్కుంటున్నారు. నాకు ఇంకా మంచి బిజినెస్ అయిపోయింది తెలంగాణలో. ఓకే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 lakhs స్టార్ట్ చేసిన. ఓకే, అండ్ ఈ రోజు నా 10 lakhs బిజినెస్ 1 crore అయింది. వెరీ గుడ్, నాకు 1 crore అయింది. ఓకే, ఇప్పుడు నా బిజినెస్ని నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ? బెంగళూరులో ఒక వేర్ హౌస్ పెడదాం అనుకుంటున్నా, చెన్నైలో ఒక వేర్ హౌస్ పెడదాం అనుకుంటున్నా, ముంబైలో ఒక వేర్ హౌస్ పెడదాం అనుకుంటున్నా అండ్ ఢిల్లీలో ఒక వేర్ హౌస్ పెడదాం అనుకుంటున్నా. నాకు 4 మెట్రో సిటీస్లో నేను వేర్ హౌస్ పెడదామని అనుకుంటున్నా. సో ఇనీషియల్లీ ఈ ఆఫీస్ చాలా చిన్నది. ఓకే, చిన్న ఆఫీస్, అంత ఫెసిలిటీస్ కూడా లేవు. చిన్నగా స్టార్ట్ చేసుకున్న 10 lakhs తోని, ఏదో నాకు తోచినంత పైసలతో నేను చిన్న చేసుకున్నా. బట్ మంచిగా చేసుకున్నా, నాకు బిజినెస్ గట్టిగా. నాకు ఇప్పుడు 1 crore మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ 4 ప్లేసెస్లో నా కంపెనీ పెట్టాలని ఉంది, నా వేర్ హౌస్ ఓపెన్ చేయాలని ఉంది. బేసికలీ నా కంపెనీ ఎక్స్పాండ్ చేద్దామని ఉంది నాకు. ఇప్పుడు నాకున్న వేస్ ఏంటి? నాకైతే 1 crore రూపాయలు సరిపోవు. ఓకే, 1 crore రూపాయలు సరిపోవు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా స్టాక్ తెప్పించుకోవాలి అండ్ కొత్త ఫ్యాషన్ డిజైనర్స్కి నేను శాలరీస్ ఇవ్వాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళందరికీ. కాబట్టి ఇది టోటల్ ఓవరాల్ ప్రాఫిట్, కానీ ఇందులో నుంచి కొంచెం పైసలు పోతాయి. కానీ ప్రతి ఒక్క ప్లేస్లో నేను మళ్ళీ 10 lakhs పెట్టి నేను స్టార్ట్ చేయలేను. బికాస్ నేను 10 lakhs పెట్టి స్టార్ట్ చేసింది 2019లో అనుకుందాం. ఇప్పటికి 4 years ఏమో అవుతుంది, 4-5 years ఏమో అవుతుంది, నాకు మంచి బిజినెస్ అయింది. నాకు 1 crore నా దగ్గర 1 crore మాత్రమే ఉన్నాయి. ఓకే, అవి కూడా ఖర్చులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాకు పైసలు కావాలి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే. కానీ నాకు ఒక విజన్ ఉంది. ఏంటి? మై కంపెనీ విల్ వర్క్. నా కంపెనీ ఎక్కడ పోయినా నాకు పనిచేస్తుంది. నాకు బిజినెస్ గట్టిగా అవుతుంది. నాకు ఒక విజన్ ఉంది, మంచి గ్రిప్ ఉంది నాకు. చెన్నైలో పీపుల్ ఏం వేసుకుంటారో వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలుగుతా, ఫ్యాషన్ డిజైనర్స్ రెడీగా ఉన్నారు. బెంగళూరులో పీపుల్ ఏం వేసుకోగలుగుతారు, ఏం ట్రెండ్ నడుస్తుంది, నేను దానికి కూడా రెడీగా ఉన్నా. ఢిల్లీ రెడీగా ఉన్నా అండ్ చెన్నై, బెంగళూరు, ముంబై, ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే కంపెనీ ఓనర్స్ బేసికలీ వాళ్ళు కొందరు ఇన్వెస్టర్స్ని అడగవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. లైక్ నాకు 5 crores ఇవ్వండి, నేను 1 crore పెట్టి ఒక్కొక్క మెట్రో సిటీస్ దగ్గర నేను కంపెనీ పెట్టుకుంటాను, నాకు 5 crores కావాలి, మీకు నా కంపెనీలో షేర్ ఇచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళని మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అని అంటాం. ప్రైమ్ ఇన్వెస్టర్స్. లైక్ వీళ్ళు టోప్ ఇన్వెస్టర్ అనమాట. ఫస్ట్ అంటే లైక్ మెయిన్ పెద్ద అమౌంట్ పెట్టేవాళ్ళు. ఓకే,
సో అలా మీరు జస్ట్ ఒక 5 ఇన్వెస్టర్స్ని పట్టుకోవచ్చు. ఎలాగా దానికి 1 2 3 4 5 ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క 1 1 సి బేసికలీ. ఓకే, 1 crore ఇచ్చేస్తే మీకు 5 crores నిండిపోతుంది. మీరు వెళ్ళి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎలాగైతే మీకు ఎంత షేర్ అయితే ఇచ్చారో దాని ప్రకారంగా రిజల్ట్స్ వచ్చినాక కూడా, లైక్ మీకు బిజినెస్ అయితే సపోజ్ ఈ బిజినెస్లో మీకు ఫస్ట్ మంత్ మీకు 5 lakhs వచ్చినాయి అనుకుందాం. ఓకే, మీరు 5 lakhs వరకు పంచిపెట్టాలి ఇక ఈక్వల్గా. ఓకే, సపోజ్ 6 lakhs వచ్చాయి అనుకుందాం. 1 lakh మీరు పెట్టుకున్నారు, మీకు కూడా కొంచెం హోల్డింగ్ ఉంటుంది కాబట్టి మిగతాది వీళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రాఫిట్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంది. నా సెకండరీ ఆప్షన్ ఏంటి? బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవడం. ఓకే, కానీ వాడు లోన్ ఉట్టికిస్తాడా? వాడు మీకు ఇంట్రెస్ట్ వేసిస్తాడు. మనకి తీసుకునే 2 lakhs 3 lakhs ఆఫ్ లోన్కి 10 lakhs ఆఫ్ లోన్కి మనకి ఏదో నార్మల్ ఇంట్రెస్ట్ పడుతుండొచ్చు. ఓకే, నార్మల్ అని చెప్పలేను, బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. బట్ మన ఇంట్రెస్టే మనం కట్టలేకపోతే వానికి 5 కోట్లు కావాలి. వాడు ఇంట్రెస్ట్ కడతాడా? 5 కోట్లు వాని ఇంట్రెస్ట్, వానికి నమ్మకం ఉంటుందా? సపోజ్ నా బిజినెస్ పోతే లోను కట్టాలి, మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి, నా ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. ఇప్పుడు నేను ఎడికల్ చేయాలి. సో వాడికి ఆ డౌట్ ఉంటుంది, వాడికి ఆ భయం ఉంటుంది. అది భయం లేకున్నా కానీ బ్యాంక్ లోన్ ఎందుకులే అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. నా థర్డ్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇస్ స్టాక్ మార్కెట్ గైస్. థర్డ్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇస్ స్టాక్ మార్కెట్. అంటే వాడు ఏం చెప్తాడంటే, నాకు 5 crores కావాలి, ఎవడెంత ఇస్తాడో నాకు తెలియదు. ఓకే, ఇచ్చిన వానికి ఇచ్చినంత షేర్స్ అలొకేట్ చేసేస్తా వానికి. నా షేర్ నేను 100 రూపాయలు పెడతా, 100 rupees నా షేర్ ప్రైస్. ఎవడికి ఇష్టం వచ్చినంత వాడు కొనుక్కోండి. ఒక దగ్గర 5,000 ఉంటాయి, కొన్ని దగ్గర 10,000 ఉంటాయి, ఒక దగ్గర 5 lakhs ఉంటాయి, ఒక దగ్గర 10 lakhs ఉంటాయి. ఇష్టం వచ్చిన షేర్స్ కొనుక్కోండి మీరు, నేను పెట్టేస్తా. నాకు ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ మీ షేర్ ప్రకారంగా మీ అకౌంట్లోకి పంపించేస్తారు, డీమెట్ అకౌంట్లోకి. లాస్ వచ్చేస్తే చలో, లాస్ కూడా మీరు తీసేసుకోండి, మీ ఇష్టం ఇంకా అది. సో మీ అంతా మీరు సెల్ చేసుకోవచ్చు, మీ అంతా మీరు బై చేసుకోవచ్చు. నేను స్టాక్ మార్కెట్లో నా కంపెనీని పెట్టేస్తా. దట్ ఈస్ హౌ ఆ కంపెనీ ఎంటర్డ్ స్టాక్ మార్కెట్. దాన్నే మనం ఐపీఓ అని అంటాము. ఐపీఓ అనే ఒక ఒక ప్రాసెస్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. స్టాక్ మార్కెట్ బ్రో ఒక మళ్ళీ కంపెనీ ఒకసారి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఏంటండి? స్టాక్ మార్కెట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఓకే ఫైన్. సి, ఇప్పుడు నేను కంపెనీ పెట్టిన తర్వాత నాకు 3 things ఆర్ పాసిబుల్. ఫస్ట్ థింగ్, నేను మెయిన్ పెద్దగా పైసలు ఉన్న వాళ్ళని, మెయిన్ లైక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి 5 crores తీసుకోవచ్చు. ఓకే, 5 people ఆర్ ఎల్స్ 2 people దగ్గర నుంచి 2.5 ఒక్కరి దగ్గర నుంచి 5 crores తీసుకోవచ్చు. ఓకే, అలా నేను తీసుకుంటా. నాకు వేస్ చెప్తున్నాను, నా కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వేస్ చెప్తున్నాను. సెకండరీ వేస్ ది బ్యాంక్ లోన్ తీసుకుని నేను నా యొక్క కంపెనీని ఎక్స్పాండ్ చేసుకుంటాను. కానీ నేను ఇంట్రెస్ట్ కట్టాలి, బేసికలీ ఇంట్రెస్ట్ కట్టాలి వాడికి. సో అదైతే ఉంటుంది, వాడి ఇష్టం, ఈ కంపెనీ వాడి ఇష్టం. నేను ఏదైనా చూస్ చేసుకోవచ్చు, బట్ బెటర్ ఆప్షన్ ఇస్ స్టాక్ మార్కెట్. థర్డ్ వన్ ఇస్ స్టాక్ మార్కెట్. అంటే నా కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే నాకు ఇది కూడా ఒక దారి. ఓకే, నేను ఏం చేస్తాను, ఐపీఓకి నా కంపెనీని పెడతాను. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే, సో ఐపీఓ ద్వారా నా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది, లిస్ట్ అవుతుంది. ఓకే, సో ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చినాక రూల్ ఏంటంటే, నాకు 5 crores కావాలి. ఓకే, 5 crores వచ్చిన తర్వాత నేను నా స్టాక్ ప్రైస్ని ఒక ప్రైస్ సెట్ చేసి పెడుతున్నా. నా స్టాక్ ప్రైస్ 100 rupees అనుకుందాం. ఓకే, సో నా ఏమవుతుందంటే, పీపుల్కి నేను ఒక్క షేర్ 100 రూపాయలకి ఇస్తున్నా. అట్లా మీ దగ్గర 5,000 ఉన్నా కానీ 10,000 ఉన్నా కానీ మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ పెట్టుకొని నా స్టాక్ ప్రైస్ కొనుక్కోండి. ఒక స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? నా కంపెనీని ఆ పీపుల్ని కనెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్. స్టాక్ మార్కెట్. అర్థమవుతుందా? సో అలా నేను నా కంపెనీలో 100 rupees per share పెట్టాను కాబట్టి పీపుల్ విల్ ట్రై టు పుట్ ఇన్ దేర్ మనీ. ఓకే, వాళ్ళు కొందరు 5,000 పెట్టి కొనుక్కుంటారు, కొందరు 10 lakhs పెట్టి కొనుక్కుంటారు, కొందరు 1 crore పెడతారు, కొందరు ఒకటే 100 rupees పెట్టి ఒక షేర్ కొనుక్కుంటారు. ఓకే, సో అలా పీపుల్ షేర్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే కంపెనీకి ప్రాఫిట్స్ అవుతాయో స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, కంపెనీకి ప్రాఫిట్స్ పెరగవో అండ్ కంపెనీ లాసెస్లోకి ఎలాగైతే వస్తుందో అలాగా స్టాక్ ప్రైస్ పడిపోతుంది.
న్యూస్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తుంది. బేసికలీ మీ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మీ యొక్క స్టాక్ ప్రైస్ని ఎఫెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీ కంపెనీ మంచిగా రన్ అవుతుంది అనుకోండి, మీకు ప్రాఫిట్స్ అవుతున్నాయి. ఓకే, మీకు ప్రాఫిట్స్ అయినప్పుడు మీ స్టాక్ ప్రైస్ 100 నుంచి 110, 120, 130 అలా పెరుగుతూ పోతుంది. మీ కంపెనీ అండర్ పర్ఫార్మింగ్ అయితే, మీ ప్రాఫిట్స్ కూడా మీకు లేకపోతే మీ యొక్క స్టాక్ ప్రైస్ 100 నుంచి 90, 80, 70 అలా పడిపోతుంది. సో తీసుకునే ముందు ఇది కంప్లీట్లీ మీ రిస్క్. ఇంకా మీ రిస్క్, మీరు కొంటారా కొనరా అనేది మీ ఇష్టం. ఇంకా ఒక పబ్లిక్ రిస్క్ అని చెప్తున్నాను. వాడికి ఏముండదు, వాడు కూర్చొని ఉంటాడు. వానికి ఆప్షన్ రాకపోతే, వానికి పీపుల్ వాని కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోతే హీ విల్ చూస్ ది అదర్ టూ. వాడైతే బ్యాంక్ అని వెళ్తాడు వాడి కంపెనీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి, లేకపోతే వాడు నార్మల్గా ఎవరైనా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పట్టుకుంటాడు. ఓకే, సో ఈ అప్లై అయ్యే ముందు వాడు కంపెనీ వాని యొక్క డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తాడు అనమాట. ఓకే, ఇస్తాడంటే వాడు ఏమి ఇవ్వడు, మనం రీసెర్చ్ చేసుకోవచ్చు బేసికలీ. ఇచ్చిన తర్వాత వాడి ప్రోడక్ట్ ఏంటి, వాడి ఎర్నింగ్స్ ఏంటి, వాడికి పాస్ట్ 5 years నుంచి వాడికి రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, వాడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వానికి కాంపిటీషన్ ఎవరు, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మనం యాజ్ అ పబ్లిక్ వాడు ఏం చెక్ చేసి మనకి ఇవ్వడు. ఇవన్నీ వాడు డీటెయిల్స్ అన్ని పెడతాడు. మనం రీసెర్చ్ చేసుకొని ఈ కంపెనీ మనం ఇన్వెస్ట్ చేయడానికి బెటరా కాదా అని మనం అనుకుంటాము. స్టాక్ ప్రైస్ పెరిగితే మాత్రం యూ విల్ బి గుడ్, అంటే మీకు కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్రీడమ్ అని చెప్పను, బట్ బేసికలీ ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది స్టాక్ ప్రైస్ పెరిగితే. ఓకే, ఆ ప్రాఫిట్స్ అవుతూ ఉంటాయి. మీ పైసలు ఉట్టిగా బ్యాంక్లో కూర్చొని పూజ చేసే బదులు మార్కెట్లో పెట్టుకుంటే మీ మనీ అట్లీస్ట్ ఇట్ ఇస్ గ్రోయింగ్. ఓకే, సో ఈ ఆపర్చునిటీ మనకి స్టాక్ మార్కెట్ ఇస్తుంది. ఓకే, సో ఒక కంపెనీ, ఫైనల్ ఐ వాంట్ టు కంక్లూడ్ ఓన్లీ వన్ థింగ్. మీ కంపెనీ మార్కెట్లోకి ఐపీఓ ద్వారా వస్తుంది, స్టాక్ మార్కెట్లోకి ఐపీఓ ద్వారా వస్తుంది. ఓకే, సో కంపెనీ ఇస్ ద సెల్లర్. కంపెనీ ఎవడు? కంపెనీ సెల్లర్ అనమాట. వాడు ఏం అమ్ముతున్నాడు మీకు? వాని షేర్ని మీకు అమ్ముతున్నాడు, వాని స్టాక్ని మీకు అమ్ముతున్నాడు. ఓకే, సో వాడు మీకు అమ్మిన తర్వాత మీరు వాడికి 100 రూపీస్ ఇస్తున్నారు. ఒక షేర్ కనుక మీరు కొనుక్కుంటే వానికి మీరు 100 రూపాయలు ఇస్తున్నారు. అలా మీరు ఎంతమంది మొత్తం మీరు ఇస్తూ పోతే వానికి 5 crores నిండుతాయి. వాడు ఈ 5 crores తోని బెంగళూరులో, ముంబైలో, చెన్నైలో, ఢిల్లీలో ఆఫీస్ ఎక్స్పాండ్ చేసుకొని వాడు ఇంకా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ 4 ప్లేసెస్లో ఓపెన్ చేస్తాడు కాబట్టి వానికి మంచిగా ప్రాఫిట్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్లో ప్రాఫిట్స్ అవుతూ ఉంటాయి. ఒక ప్లేస్ నాట్ పర్ఫార్మింగ్ అనుకుందాం, అట్లీస్ట్ 3 places పర్ఫార్మింగ్ వెల్, వానికి ప్రాఫిట్స్ వస్తున్నాయి. పెరుగుతున్న కొద్దీ మీ యొక్క స్టాక్ ప్రైస్ అందరూ కొంటున్న కొద్దీ అది 101, 110, 120, 130 అలా పెరుగుతూ అది ఆకాశాన్ని అంటేస్తుంది, మంచిగా పెరుగుతాయి. వాడు ఇంకా కాంపిటీషన్ తొక్కేస్తే మాత్రం వానికి కాంపిటీషన్ లేకపోతే చలో అది ఇంకా ఈజీగా సర్క్యూట్ కొట్టేస్తుంది. ఓకే, సో అలా ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. లేదా కంపెనీ పర్ఫామ్ చేయకపోతే, వాని ప్రోడక్ట్ ఎవరు కొనకపోతే వానికి లాస్. ఓకే, మన ప్రోడక్ట్ ఎవరు కొనట్లేదు, ఎవడు కన్జ్యూమ్ చేసుకోవట్లేదు, అండ్ వేరే ఎవడో వచ్చాడు కాంపిటీషన్ వీనికి. ఓకే, వాడు మొత్తం వీడిని తొక్కేస్తున్నాడు అనుకుందాం, వీనికి లాస్ అవుతుంది, మన స్టాక్ ప్రైస్ తగ్గుతుంది, మీకు లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది యాజ్ అ పబ్లిక్. ఓకే, సో చెప్పండి. ఇప్పుడు ఐపీఓ మనం తీసుకొని షేర్లు కొనుక్కుంటాం, దీనిలో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు కదా? యా, స్టాప్ లాస్ మీరు పెట్టుకోవచ్చు. బట్ సి, ఇది మీకు ఒక్క రోజులో మీ స్టాప్ లాస్ ఏమి కాదు. ఓకే, అదే, ఒక్క రోజులో స్టాప్ లాస్ ఏమి కాదు. బట్ వై, యా, మీరు జస్ట్ కొనుక్కొని పెట్టేసుకోండి. అది లైక్ అప్పుడప్పుడు ట్రాక్ చేస్తూ ఉండండి. మీరు ఒక లిమిట్ పెట్టుకోండి, ఈ ప్రైస్ దగ్గర అమ్మేస్తానని చెప్పేసి యూ కెన్ సెల్. ఓకే, యా, అలా ఏముండదు, బట్ యా యూ కెన్. సో మీ పైసలని బ్యాంక్లో పెట్టి పూజ చేయకండి గైస్. మీరు అదే పూజ మీరు స్టాక్ మార్కెట్లో పెట్టి పూజ చేసుకోండి కావాలంటే. ఓకే, సో దిస్ ఈస్ యాక్చువల్లీ వెల్. కొన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకోండి, ఆ ఫైనాన్షియల్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ విల్ టెల్. ఓకే, లైక్ పూజ చేయకండి. ఎట్లా అంటే లైక్ బయట అప్పులకి మిత్తులకి మీ మీకు పైసా తయారు చేసి పెట్టాలి. యువర్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. ఓకే, యూ షుడెంట్ వర్క్ ఫర్ మనీ, యువర్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ అండ్ ఇట్ షుడ్ మేక్ మోర్ మనీ. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మీ పైసలు ఇంట్లో పెట్టుకొని పూజలు చేయకండి, మీ పైసనే మీకు పని చేయాలి, మీరు పైసల కోసం పని చేయొద్దు. ఓకే, మీ పైసలు మీకు పని చేయాలి, అవి మీకు తిరిగి పైసలు తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, సో దట్ ఈస్ వై ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్ కొంచెం ఎమర్జెన్సీ ఫండ్స్ సేఫ్టీగా కొంచెం దగ్గర పెట్టుకొని మిగతా మనీ యూ గో ఇన్వెస్ట్. మీకు చెప్పేంత పెద్దనైతే కాదు, బట్ ఫర్ బిగినర్స్, దోస్ ఆర్ స్టార్టింగ్ దేర్ న్యూ లైఫ్, ఓకే, దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి చెప్తున్నాను బేసికలీ. ఓకే, సో విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ ద క్లాస్ హియర్.
అండ్ రేపటి నుంచి మనం టోటల్ టెక్నికల్ టర్మ్స్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అండ్ అలాగా ఫండమెంటల్ థింగ్స్ కొన్ని చూద్దాం, ద చెక్ లిస్ట్ మనం చూద్దాం, ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం, కొన్ని కంపెనీస్ని ఎలా ఫిల్టర్ చేయాలో అవి చూద్దాం, అండ్ ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ విత్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, చలో మరి ఇట్ ఈస్ 9 o'clock. ఓకే, మీ టైం నేను తీసుకున్నాను, ఇంతకంటే ఎక్కువ టైం నేను తీసుకోను. ఓకే, విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ అప్ ద సెషన్ హియర్. డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఇమీడియట్లీ. ఓకే, వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. ఐఎమ్ డూయింగ్ నైట్ షిఫ్ట్, నైట్ మొత్తం నేను ఫ్రీగా ఉంటాను. ఈ రోజు మీకు ఏం టెస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి గైస్, మీకు ఎవ్రీ డే మీకు టెస్ట్ వస్తుంది. ఓకే బ్రో. టెస్ట్ వస్తుంది, టెస్ట్ని కంప్లీట్ చేస్తేనే మీరు నెక్స్ట్ డే క్లాస్కి అలౌడ్ ఉంటారు, లేకపోతే మాత్రమే అలౌడ్ ఉండరు. ఓకే, నాకు టెస్ట్ 6 PM లోపు రావాలి, నెక్స్ట్ డే 6 PM లోపు రావాలి. వై టెస్ట్ అని అంటే మీరు ఎంతవరకు వర్క్ చేస్తున్నది నాకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఎంతవరకు అర్థమవుతుంది, మిమ్మల్ని ఏమైనా పికప్ చేయాలా, లేకపోతే మీరు మంచి స్టూడెంటా, లేకపోతే మీరు యావరేజ్ స్టూడెంటా, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు కరెక్ట్గా వర్క్ చేయగలరా, వర్క్ చేయలేరా అనేది మీకు నేనే చెప్పేస్తాను. దట్స్ వై. ఓకే, సో స్టెప్స్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలి గైస్. టెస్ట్ అంటే నెక్స్ట్ డే అయినా బ్రో? యా అంటే రేపు క్లాస్ ఉన్నాక మళ్ళీ నెక్స్ట్ డే 6 PM లోపు? యా 6 PM లోపు మీరు నాకు టెస్ట్ పెట్టాలి. ఓకే. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ ఈ రోజైతే పెద్దగా ఇంపార్టెంట్ ఏం చెప్పలేదు. ఓకే, సో మీరు కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు. రేపు మీకు కరెక్ట్గా టెక్నికల్ థింగ్స్ చెప్తాను. ఓకే, డీప్ మార్కెట్లో కొంచెం డెప్త్లోకి వెళ్తాం, మీకు రేపు టెస్ట్ పెడతాను. ఓకే, మీరు నాకు పంపించవచ్చు. చలో మరి యా ఐ వాంట్ టు ఎండ్ ద సెషన్ హియర్. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ డే 1 ఓన్లీ. ముందు బ్రో ఏంది బ్రో ఇంత మెల్లగా చెప్తున్నాను అనుకోకండి, మెల్లగానే ఉంటాయి. టోటల్లీ డెప్త్లో మనం నేర్చుకుంటాం. ముందు ముసల పండుగ ఉంటుంది. ఓకే, చాలా కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, చలో గైస్, లెట్ మీ ఎండ్ ద సెషన్ హియర్. చలో బాయ్. బాయ్ బ్రో. థ్యాంక్ యూ. రికార్డింగ్ Okay, thank you. పంపించేస్తాను. యా రికార్డింగ్ పంపించేస్తాను. యా చలో బాయ్.